ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ నమస్కారం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే అత్యంత శక్తివంతమైన ఏకాదశి వరుదిని ఏకాదశి. వరుదిని అంటే రక్షించేది అని అర్థము. ఈ రోజున ఉపవాసం ఉండి వరాహస్వామిని పూజిస్తే కలిగే ఫలితాల గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు స్వయంగా వివరించాడు. ఆ అద్భుతమైన విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా శివునికి పాప విముక్తి. ఏమిటి? పరమశివునికి పాప విముక్త? విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు తెలుసుకుందాం దానికి సంబంధించిన కథ. ఈ ఏకాదశి ఎంతటి పవిత్రమైనదంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడు అహంకారంతో మాట్లాడగా పరమశివుడు ఆగ్రహించి ఆయన 5వ తలను ఖండించాడు. ఆ కారణంగా శివుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. పాపం నుండి విముక్తి పొందడానికి సాక్షాత్తు ఆ శంకరుడే ఈ వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పాప విముక్తుడై తన స్వరూపాన్ని తిరిగి పొందాడు. మన హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందులో చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఈ ఏకాదశి అంటే వరుదిని ఏకాదశి అత్యంత శక్తివంతమైన ఏకాదశి. వరుదిని అంటేనే రక్షణ కవచం అని అర్థం. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే మన చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ ఏకాదశి వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏమిటి? ఇది ఆచరిస్తే కలిగే అనంతమైన పుణ్యం ఎంత? ఈ విశేషాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో నర్మదా నది తీరాన మాంధాత అనే ధార్మిక రాజు రాజ్యపాలన చేసేవాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఒకరోజు రాజు అడవిలో కఠోరమైన తపస్సులో మునిగి ఉండగా ఒక క్రూరమైన అడవి ఎలుగుబంటు వచ్చి ఆయన కాలును కొరికి అడవిలోకి లాక్కుపోవడం మొదలుపెట్టింది. ప్రాణాపాయ స్థితిలో కూడా ఆ మాంధాత మహారాజు తన తపస్సును ధర్మాన్ని వీడలేదు. ఓ నారాయణ, నన్ను రక్షించు అని ఆర్తితో ప్రార్థించాడు. భక్త సులభుడైన విష్ణుమూర్తి వెంటనే ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని సంహరించి రాజును రక్షించాడు. ఎలుగుబంటి దాడి వల్ల మాంధాత కాలు తీవ్రంగా దెబ్బతింటుంది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు: రాజా, చింతించకు, ఇది నీ పూర్వజన్మ పాపఫలం. దీని నుండి విముక్తి పొందాలంటే నువ్వు మధురలోని నా వరాహ అవతారాన్ని సేవించి వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. విష్ణువు ఆదేశం మేరకు మాంధాత చక్రవర్తి అత్యంత భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి తన కాలును తిరిగి పొందడమే కాకుండా అఖండమైన పుణ్యాన్ని సంపాదించి చివరకు వైకుంఠ ప్రాప్తిని పొందుతాడు. కేవలం మానవులే కాదు, సాక్షాత్తు పరమశివుడు కూడా ఒక సందర్భంలో బ్రహ్మదేవుని 5వ తలను ఖండించగా వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఎలా పోగొట్టుకున్నాడో మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అంటే ఈ ఏకాదశి ఎంతటి పాపాలనైనా కడిగేసి శక్తి కలిగిందని మనకు అర్థమవుతుంది. ఈ ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్తాడు: గుర్రము, ఏనుగు, భూమి, బంగారం దానం చేయడం కంటే అన్నదానం చేయడం గొప్పది. అన్నిటికంటే కన్యాదానం అత్యంత పుణ్యప్రదమని వివరించాడు. వరుదిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఒక కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందట. అంతేకాకుండా అన్నిటికంటే మిన్నయైన విద్యాదానం చేసిన ఫలితం కూడా ఈ రోజున దక్కుతుందని పరమాత్మ బోధించారు. ఈ వ్రతం ఆచరిస్తే 10,000 సంవత్సరాల కఠిన తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందట. సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో బంగారం దానం చేస్తే ఎంత పుణ్యమో ఈ ఏకాదశి ఉపవాసం వల్ల అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందట. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్య సిద్ధి కూడా కలుగుతాయట. ఈ వ్రతం చేసిన వారికి ఇంతటి మహాఫలితం ఈ రోజున దక్కుతుందని పరమాత్మ ధర్మరాజుతో బోధించాడు. వ్రత నియమాలకొస్తే వరుదిని ఏకాదశి రోజు ముఖ్యంగా ఈ నియమాలు పాటించాలి. ఈ రోజు దంతధావనం చేయడం నిషిద్ధము. అంటే ప్రకృతిని, చెట్లను హింసించకూడదనే ఉద్దేశంతో, పూర్వకాలం చెట్టు నుండి కొమ్మను వేరు చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఈ నియమాన్ని పెట్టారు. ఇప్పుడు మనకు ఈ చెట్టు కొమ్మలతో అవసరం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇకపోతే కంచు పాత్రలో భోజనం, మాంసం, ఉల్లి,
వెల్లుల్లి, శనగలు వీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా అబద్ధాలు ఆడటం, ఇతరులను నిందించడం అస్సలు చేయకూడదు. రాత్రంతా జాగరణ ఉండి విష్ణునామస్మరణ చేయాలి. భగవంతుని స్మరణలో ఉండగలిగే వాళ్ళు ఉండండి. అంతేగాని సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తూ రాత్రి జాగరణ అస్సలు చేయొద్దండి. మీరు ఎంతసేపు మేలుకోగలిగితే అంతసేపు మేలుకొని దైవనామస్మరణ చేసుకోండి. దురదృష్టాన్ని పారద్రోలి అదృష్టాన్ని ఇచ్చే ఈ పవిత్ర ఏకాదశి రోజున ఆ వరాహస్వామిని స్మరిద్దాం. ఈ కథను పఠించిన, విన్న 10,000 గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా శ్రీమాత్రే నమః ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.